ప్రేమంటే అమృతం, ఈ మాట ప్రేమికులకే అర్పితం. ఒరేయ్, ఏంట్రా మన క్లాస్ అమ్మాయిలు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు మనతో? నిజమేరా, కనీసం మన వైపు చూడటమే లేదు. Hi friends, I'm Vennela, new admission. I am Kalpana. I am Deepthi. I am Hasni. పదండి క్లాస్కి వెళ్దాం. వావ్, ఏముందిరా మావా, నిండు జాబిలి నీలపై నడిచినట్లుగా. ఒరే ఆపన్రా, ఆ అమ్మాయి గురించి ఇంకేమైనా మాట్లాడారో? తను నాకు చాలా నచ్చింది. సారీరా, ఇంకెప్పుడు మాట్లాడడం సరేనా? ఒరే, నేను ఎలాగైనా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలరా. అదేంట్రా అప్పుడే ఐ లవ్ యూ చెప్పేస్తావా? అవునరా, నేను చెప్పాలంతే. Can you feel her? Is your heart speaking to her? Can you feel the love? Yes. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాజేష్. మీ పేరు తెలుసుకోవచ్చా? Vennela, హో, వెరీ నైస్ నేమ్. బై ది బై, మీరు? నేను MPC ఫస్ట్ ఇయర్. ఓకే బాయ్, నేను వెళ్తాను. ఏమైందిరా, తనతో మాట్లాడావుగా, ఏమంది? తన పేరు వెన్నెల అని చెప్పింది, MPC ఫస్ట్ ఇయర్ అని చెప్పింది, అంతేరా. సర్లేరా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. హాయ్ వెన్నెల, బాగున్నావా? మీరు? నేను రాజేష్ని. నిన్న నీతో మాట్లాడాను. ఓ మీరా, చెప్పండి. ఏమీ లేదు, నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పండి. నేను ఏం పర్వాలేదు, చెప్పండి. వెన్నెల, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు రాజేష్, ఒక్క నిమిషం. నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు. ఇలాంటి ప్రేమ గీమ నచ్చవు అని చెప్తావు కదా. మరి తెలిసి కూడా ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పావు? కదా, నువ్వలా చెప్తావని తెలిసిన నా మనసు మాత్రం నిన్నే ప్రేమించాలంటుంది. నేనేం చేయాలి మరి, నువ్వే చెప్పు. ఏమో రాజేష్, నా నిర్ణయం చెప్పాను, ఆపై నీ ఇష్టం. ఏమైంది పాపం, రాజేష్ అంతా సిన్సియర్గా ప్రేమిస్తున్నానని చెప్తే కాదన్నావంట. చూడండి, రాజేష్ సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని మీరు చెప్తే అది విని నేను కూడా ప్రేమిస్తే అది అసలు ప్రేమే కాదు. ఏమో తల్లి, నీ ప్రేమ నీ ఇష్టం, మధ్యలో మాకెందుకు చెప్పు. పదండి వెళ్దాం. హాయ్ వెన్నెల, నా గురించి? చూడు రాజేష్, ప్రేమ అనేది ఎవరిని పడితే వారిని చూడగానే కలగదు. అది మనసులో కలిగే ఫీలింగ్. మనం ఎంతో మందిని చూస్తాం, కానీ అందరినీ ప్రేమిస్తామా చెప్పు? ఎవరినో ఒక్కరినే ప్రేమిస్తాం. చాలా కరెక్ట్గా చెప్పావు వెన్నెల. నేను కూడా చాలా మందిని చూశాను, కానీ నాకు ఇంతవరకు ఎవరిని ప్రేమించాలని అనిపించలేదు. కానీ నిన్ను చూడగానే ఎందుకో నాలో ఏదో తెలియని ఫీలింగ్. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు. నేను చెబుతూ ఉంటే ఈ మాటలన్నీ నిన్నేదో ఇంప్రెస్ చేయాలని చెప్తున్నాను అని అనుకోవచ్చు. నువ్వేమైనా అనుకో, కానీ ఇవి నా మనసులో ఫీలింగ్. నీకు చెప్పాలనుకున్నవి చెప్పేస్తున్నా, ఆపై నీ ఇష్టం. వస్తా. హాయ్ రాజేష్, ఒక్క నిమిషం. ఓకేరా, మేము మళ్ళీ కలుస్తాం. మొన్న నువ్వు హర్ట్ అయి ఉంటావు, కానీ నిజానికి అదేం లేదు వెన్నెల, నా మనసులో మాట చెప్పాను. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు. ఫీల్ కావడం దేనికి? రాజేష్, నీ అంత డైరెక్ట్గా చెప్పలేను, కానీ నేను కూడా నిన్ను. ఏంటి, నిజమేనా? అవును రాజేష్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. వెన్నెల, నీ కాంటాక్ట్ నెంబర్ చెప్తావా? సరే తీసుకో, నీ నెంబర్ కూడా చెప్పు.
అయితే నేను ఇప్పుడే వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఈ విషయం చెప్పాలి. This DJ takes requests and then throws them in the fucking trash can. Anni language. ఏంట్రా రాజేష్ అంత హడావిడిగా వస్తున్నాడు? ఏం జరిగిందంటావు? ఇంకెవరైనా కొత్త అమ్మాయి కనిపించి ఉంటుంది, మళ్ళీ తన గురించి చెప్పడానికి అనుకుంటా. ఆపండ్రా మీ గోలా. ఏంటి రాజేష్, ఏంటి విషయం? నా ప్రేమ సక్సెస్ అయింది. వెన్నెల కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందిరా. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఓకే ఇస్తాను లేరా. ఒరే, ఏ విషయానికైనా పార్టీ అడగడం మనకు మామూలే కదరా. హలో వెన్నెల. హాయ్ రాజేష్, చెప్పు ఏంటి విషయం? ఏంటి వెన్నెల, కనీసం నాకు ఫోన్ చేయాలని కూడా అనిపించడం లేదా నీకు? అదేం లేదు రాజేష్, చేద్దామనుకున్నాను కానీ నేను మాత్రం నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా, అసలు నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేకపోతున్నాను తెలుసా? నిజమేనా? నాకు కూడా ఎప్పుడూ నీ ఆలోచనలే. నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా? మరేం చేద్దామో చెప్పు. వెన్నెల, అలా పార్క్ వెళ్దాం, వస్తావా? తప్పకుండా వస్తా. ఎప్పుడు వెళ్దామో చెప్పు. ఓకే, సాయంత్రం వెళ్దాం. ఒరే, ఏంట్రా రాజేష్ మనతో ఎక్కువగా ఉండడమే లేదు. ప్రేమలో పడ్డాడుగా, ఇక అంతే.